3 లేయర్ ఫ్రాక్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అడిగారు కదా, కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసాను. కటింగ్ వీడియో అయితే చూసేయండి. మన బాడీ వచ్చేసి 8.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. కింద ఈక్వల్గా కట్ చేసుకున్నాక 8.5కి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి. అండ్ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని, నెక్ వచ్చేసి 1.5 మీద ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల షోల్డర్ అయితే జారకుండా ఉంటుంది. 1.5 మీద 2 గీతలు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. కిందికి కూడా సేమ్ 1.5 మీద 2 లైన్స్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 4.5 ఇంచెస్ షోల్డర్ నెక్ తీసుకున్నాం కదా, అటు సైడ్ కూడా సేమ్ ఈక్వల్గా పెట్టుకొని సంకడౌన్ వచ్చేసి ఆమ్ డమ్ 5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే పిల్లలకి కొంచెం కంఫర్ట్ అనేది ఉంటుంది, చేతులు గుచ్చుకోకుండానే ఉంటాయి. సో ఇలా బాడీ వచ్చేసి 6 ఇంచెస్ చెస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై 4 ఇంచెస్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఖర్చు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. వేస్ట్ వచ్చేసి మనం 20 డివైడెడ్ బై 4 చేస్తే 5 ఇంచెస్ వస్తుంది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకోవాలి, టక్స్ వేసుకుంటాం కదా అలా. ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఎలా ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం 5 ఇంచెస్కి మెజర్మెంట్ చేసుకున్నాం కదా, అలా టక్ ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు లాస్ట్ సైడ్ స్టిచెస్ అనేది ఈజీగా అవుతుంది వేసుకోవడానికి. వేసుకున్నాక ఖర్చు వదిలేసి మనం మెజర్మెంట్ చేసుకున్న దానికి ఇలా టక్ ఇచ్చుకొని మనం టక్స్ వేసుకుంటాం కదా, ఆ పాయింట్ అనేది అక్కడ డ్రా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ 4 ఇంచెస్ అయితే ఇచ్చాను కదా, అదైతే కటింగ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అండ్ దీన్ని బయటికి తీసేసి మనం మిడిల్లో పార్ట్ ఉంటుంది కదా, ఆ లైన్ ఇటు కూడా యాడ్ అయ్యిద్ది కాబట్టి సో 5 ఇంచెస్ అనేది బ్యాక్ నెక్ అయితే పెట్టుకొని దాన్ని కూడా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ మొత్తం చాలా నీట్గా కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్ వచ్చే విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మనం కింద ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎంతైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది కొంచెం పైకి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కొంచెం కటింగ్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇది మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది, కిందికి రాకుండా నీట్గా వస్తుంది నడుము దగ్గర. ఇది అయిపోయిన తర్వాత ఇదే బాడీ పార్ట్ని నేను సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాను, జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇలా సాటిన్ లైనింగ్ తీసుకొని దాని మీద మనం కట్ చేసుకుంది పెట్టేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. కటింగ్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రిల్స్ కోసం కింద బాడీ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఫుల్ లెంత్ వచ్చేసి మా పాపది 32 ఇంచెస్. ఆల్రెడీ బాడీ 8 ఇంచెస్ అనేది తీసుకున్నాం కాబట్టి 24 ఇంచెస్ అనేది అసలు కొలత. 24కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని కింద పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అంబ్రిల్లా కట్, అది కూడా హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా అనేది కట్ చేసుకున్నాను, ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కాదు, హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా కట్ చేసేసుకొని దీనికి 7 ఇంచెస్ గ్యాప్ తోటి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా అనేది మార్కింగ్ చేసుకోవాలి 7 ఇంచెస్ గ్యాప్ తోటి. అటు 7 ఇటు 7 మొత్తం కూడా 7 ఇంచెస్ తోటి మొత్తం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల మనం ఫ్రిల్స్ అనేది కుట్టుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది, కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా సమానంగా అనేది కట్ చేసుకొని కింద కూడా ఇలా అయితే కట్ అయితే పెట్టేసుకున్నాను. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా, ఒకసారి అయితే చూసేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నాకు కొంచెం అతుకు అనేది పడుతుంది, నేను అక్కడ కొంచెం అతుకు అనేది వేసేసుకుంటా. ఇలా లైన్స్ 7 ఇంచెస్ గ్యాప్ తోటి అలా రౌండ్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే అతుకు పడుతుందో అక్కడ కొంచెం ముక్క అనేది ఇలా జాయింట్ అయితే వేస్తున్నాను. ఇలా జాయింట్ వేసుకున్నాక మనం కటింగ్ అనేది చేసేసుకొని నీట్గా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అంబ్రిల్లా అయితే ఈ విధంగా ఉంది. దీనికి ఫ్రిల్స్ అయితే ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని నీకు నార్మల్గా సింపుల్గా శాంపిల్ చూపిస్తున్నా, ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా నేను నా దగ్గర ఉన్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా మొత్తం పిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసేసుకున్నాను. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత నేను 7 ఇంచెస్ తీసుకున్నా కదా,
ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని అన్నీ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్రిల్ కూడా మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి ఇలా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసేసి పైన సాటిన్ లైనింగ్ అండ్ పైన కాటన్ లైనింగ్ వేసేసి అయితే నేనైతే స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. నేను ఇదైతే నార్మల్గా బక్రం ఏం వేయకుండా డైరెక్ట్ తిప్పేస్తున్నాను కాబట్టి నేను మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే రౌండ్ షేప్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా కొంచెం పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నాకు అలవాటైంది కాబట్టి నేను పిన్స్ అయితే ఏం పెడతలేను, డైరెక్ట్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని దీన్ని అయితే ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఆ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇలా పైనుంచి చిన్నగా ఒక స్టిచ్ వేసుకుంటే రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్ని చుట్టూ కూడా నీట్గా అనుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకొని చుట్టూ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా వేసిన తర్వాత చుట్టూ నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో ఈ విధంగా క్లిప్స్ అనేది వేసేసి ఈ విధంగా మొత్తం అనేది వేసేసాను. ఇప్పుడు ఇదంతా నేను చుట్టూ ఉన్నదంతా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సేమ్ ఇదే విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ రెండు పక్కకు పెట్టుకొని నేను ఫ్రిల్ ఫ్రాక్ అన్నా కదా, ఇందాక ఫ్రిల్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా, ఆ కట్ చేసుకున్న ఫ్రిల్స్ అన్నీ కూడా పీకో చేద్దాం అనేసి పీకో అయితే మొత్తం వేసేసాను ఫ్రిల్స్. ఇలా పీకో చేసుకున్న తర్వాత మొత్తం మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అంత ఫ్యాబ్రిక్ కూడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే సాటిన్ ఫ్యాబ్రిక్ ఉందో మనం అంబ్రిల్లా హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా అయితే డ్రా చేసుకున్నాం కదా, అదే హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా మీద అయితే ఈ చిన్నగా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇలా ఈజీ అనిపిస్తే ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను పెట్టిన విధంగా చూపిస్తున్నా చూడండి. ఇలా చిన్న ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ లైన్కి కూడా మనం చిన్నగా ఒక్కొక్క ఫ్రిల్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కటి కూడా మనం ఎక్కడి వరకు అయితే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి వరకు మొత్తం ఫ్రిల్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే చూపిస్తున్నా. థర్డ్ లేయర్కి నేను ఇలా ఫ్రిల్స్ మనం అట్లా డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న ఫ్రిల్స్ ఫస్ట్ ఫ్యాబ్రిక్కి పెట్టేసుకున్న తర్వాత దీని మీద డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సాటిన్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఫస్టే ఇలా మనం ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకోవడం వల్ల లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా టోటల్గా దీనికి కూడా ఫ్రిల్స్ అన్నీ యాడ్ చేసేసాను నేను. అన్ని ఫ్రిల్స్ యాడ్ చేసేసి లాస్ట్కి నాకు కొంచెం ఇలా ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి దాన్ని కొంచెం అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. చూడండి ఇలా కట్ చేసుకొని ఇంకో దానికి కూడా ఇలా ఫ్రిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. టోటల్గా అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు రోస్ కోసం మనం ఇలా క్రాస్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. టోటల్గా చాలా లేయర్స్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా దాన్ని మధ్యలోకి మార్చేసి కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఇలా ఒక ఫ్యాబ్రిక్ అనేది రౌండ్గా కట్ చేసుకొని దాని చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం స్టిచ్ అనేది చేసుకొని దాన్ని రివర్స్ తీసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన నేను చూపిస్తున్న విధంగా ఇలా రోజ్ అనేది డ్రా చేసుకొని మనం ఏదైతే కుట్టుకున్నామో స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని చిన్నగా ఒక్కొక్క ఫ్రిల్ మధ్యలో యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా రోజ్ అనేది స్టిచ్ చేసుకుంటూ పోవాలి మనం డ్రా చేసుకున్న విధంగా. ఇలా టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం మనకి ఇలా క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేసి నేను స్టిచ్ అనేది వేసుకున్నా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్కి ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే నేను వేసేసుకున్నాను. నేనేమి జిప్ అనేది ప్రిఫర్ చేస్తలేను. సో ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకొని ఫ్లవర్ పెడితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ వచ్చేసి చిన్న రఫుల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను 4 ఇంచెస్ తోటి ఒక ఫ్యాబ్రిక్ తీసేసుకొని దాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను.
హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ తీసేసుకొని ఇలా దాని మీదంగా ఒక స్టిచ్ చేస్తే ఆ ఖర్చు అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా అనేది బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే కొంచెం క్రాస్ వస్తుంది. నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో 3 లేయర్ ఫ్యాబ్రిక్ అనేది, అది దీనికి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా జాయింట్లు వేసిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు సూది దారం తీసుకొని మనం రోజ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ రోజ్ ఫ్లవర్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అయితే టర్న్ అయింది లాస్ట్కి ఫ్రాక్ అయితే. ఈ ఫ్రాక్ ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను నేను. ఇలా 3 లేయర్స్ అయితే ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను. ఫ్రాక్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతే వీడియో, బాయ్ బాయ్.